మేనత్త అంటే తండ్రి తర్వాత తండ్రి అంటారు. కానీ ఈ మేనత్త ఎట్లా తయారైంది అంటే ఒక శత్రువులాగా తయారైంది. అదేంటి అంటే గుంటూరులో ఒక విషాద ఘటన అయితే ఒకటి వెలుగులోకి వచ్చింది. అయితే బాలికైతే సురక్షితంగానే ఉంది గానీ అసలేం జరిగిందనేది డీటెయిల్స్ చూద్దాం. గుంటూరులో ఒక తమ్ముడు చనిపోతే అక్క ఏం చేసిందంటే ఆ బిడ్డని తీసుకొచ్చి భార్యని, బిడ్డని తీసుకొచ్చి తన దగ్గర పెట్టుకుంది. అయితే ఆ తమ్ముడికి ఆస్తి ఉండటంతో పక్కన వాళ్ళకిచ్చి ఎవరికైనా వివాహం చేస్తే ఆస్తి వెళ్ళిపోతుంది అన్న అక్కస్సుతో ఆ పిల్ల చదువుకుంటుంది. 8 క్లాసో, 7 క్లాసో చదువుకుంటుంది. ఆ పిల్లని తీసుకెళ్ళి తన కొడుక్కిచ్చి పెళ్లి చేసి ఆస్తి కాజేయాలని కన్నేసింది. మరి ఆ బాలికని ఏం చేసిందంటే ఆస్తి ఇవ్వము అని చెప్పి తల్లిని గూడా బెదిరించి ఎలాగో కొడుకిచ్చి పెళ్లి చేశారు. మరి ఆ పిల్లకి ఏం తెలుసని చెప్పి ఆ పిల్ల ఏం చేస్తుందంటే నేను ఉండలేను అక్కడ అన్న ఉద్దేశంతో ఏం చేయాలో తెలియక చదువుకున్న పిల్ల కదా! ఆ పిల్ల పోలీసులను ఆశ్రయించింది. చుట్టుపక్కల వారి సహాయం తీసుకొని. సో, పోలీసులు రంగంలోకి దిగి ఆ మేనత్తని, అలాగే ఆ పిల్లని చేసుకున్న భర్తని, అట్లాగే ఆమెకు సహకరించిన వాళ్ళందరినీ గూడా అరెస్ట్ చేసి జైల్లో పెట్టారంట. ఈ పిల్లని బాగా చదవాలి అని చెప్పి హోమ్‌కి తరలించి చదివిస్తున్నారట.